ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో ప్రభా, అక్కడ మీరు ఉంటాను దేవా. మీకు స్తోత్రం అయినా మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రం దేవా. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా మేము స్తుతిస్తున్నా. ఎవరైతే మీ పాసన ఎన్నుకొచ్చారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ఆయన. కృప చూపించండి. ఈ రోజంతా ప్రభా మీ కృపా బాహులను బట్టి, కృపాతిశయాన్ని బట్టి, కృపా కనికలను బట్టి సహాయం చేయండి ఆయన. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఆర్థిక ఇబ్బందులను విడిపించండి, సహాయం చేయండి. ఆ సమృద్ధితో నింపండి, సర్వసమృద్ధితో నింపండి. అబ్రహాం దీవించి, ఇస్సాకు, యాకోబుని దీవించండి. తలగా చేయండి, అప్పిచ్చేవాడిగా చేయండి, గొప్పగా దీవించండి ఆయన. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఈ రాత్రంతా కూడా మీ కృపలో భద్రపరచండి. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడి నూతన సంవత్సరం దయాకరటం ధరింపజేశారు. మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే ఈరోజు పెళ్లి జనం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వాళ్ళిద్దరు కూడా అయ్యా క్షేమంగా ఇద్దరు కూడా కలిసి ఉండే కృపను దయచేయమని, దీవించమని, ఆశ్రయించమని ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.